शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఈరోజు మనకు భగవద్గీత 34వ క్లాస్. ఈరోజు 34వ క్లాసు. ఈరోజు కొంచెము తత్వానికి సంబంధించినటువంటి శ్లోకంతో స్టార్ట్ అవుతుంది. చూద్దాం దీన్ని. ఒక నిమిషం. కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది కదండి? కనిపిస్తుంది కదా? ఒక నిమిషం. ఇక్కడ ఏదో పని జరుగుతుంది. నెక్స్ట్ పక్క ఇంట్లో ఏదో పని నడుస్తుంది. అది సౌండ్, అదేమి మిషన్ సౌండ్ వస్తుంది గట్టిగా, అందుకోసం తలుపు వేసేసాను. ఇది ఈ శ్లోకం అండి. నెక్స్ట్ ఎవరు అరుణ గారు చదివేస్తారు దీన్ని. చదవండి దీన్ని. నాసతో విద్యతే భావ, భావో అని ఉంటుంది, భావ అని చదవండి. నాసతో విద్యతే భావ. అరుణ గారు చదివేస్తారా? చదువుతానండి. చదవండి. నాసతో విద్యతే భావ. నాసతో విద్యతే భావ. నాభావో విద్యతే సతః. నాభావో విద్యతే సతః. నాభావో విద్యతే సతః. నాసతో విద్యతే భావ. నాభావో విద్యతే సతః. నాసతో విద్యతే భావ. నాభావో విద్యతే సతః. ఉభయోరపి దృష్టోంతః. ఉభయోరపి దృష్టోంతః. ఉభయోరపి దృష్టోంతః. త్వనయోస్తత్వదర్శిభిః. 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 నాసతో విద్యతే భావ. నాభావో విద్యతే సతః. ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. నాసతో విద్యతే భావ. నాభావో విద్యతే సతః. ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. ఇది ఈ శ్లోకము చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం అండి. చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం అంటే దీన్ని ఏమంటారంటే దీన్ని ఇది ఒక్కటే ఒక ఉపనిషత్తుగా ట్రీట్ చేసేటువంటి గొప్ప శ్లోకము అని చెప్తారు దీన్ని. ఇది దీనికి ఇంతకు ముందు మనం శ్లోకంలో ఏం చెప్పుకున్నామంటే 2 శ్లోకాలు చెప్పుకున్నాము. తితిక్ష అమృతోపనిషత్తు అని చెప్పుకున్నాము. దీన్ని సిద్ధాంత ఉపనిషత్తు లేకుంటే సైద్ధాంతిక ఉపనిషత్తు అని చెప్తారు ఈ ఒక్క శ్లోకానికి మాత్రమే. ఎందుకంటే దీంట్లో ఒక సిద్ధాంతము ప్రతిపాదించబడింది అనమాట. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏమిటి సుఖము, దుఃఖము, శీతము, ఉష్ణము, అది కాస్త సులభంగా అర్థమయ్యేటువంటి తత్వం అనమాట. అది అంత కష్టమైనటువంటిది కాదు అని. కానీ ఈ శ్లోకము ఇక్కడ నుంచి కాస్త వేదాంతంలోకి, అంటే కఠినమైనటువంటి వేదాంత అర్థం కానటువంటి లోయలోకి వెళ్ళిపోతుండేటువంటి పరిస్థితి అనమాట. ఇక్కడ మనం దీన్ని అర్థం చేసుకునేది కొద్ది కష్టం ఉంటారు. నిదానంగా అర్థం చేసుకుందాం దీన్ని. అండ్ ఇంత ముందు శ్లోకంలో ఏం చెప్పుకున్నామంటే మనము 2 శ్లోకాలు చెప్పుకున్నామంట. ఈ 2 శ్లోకాలు ఏం చెప్పుకున్నాము? తితిక్ష చేసేసే నీవు, తితిక్ష చేసేసావంటే నీకు మోక్షానికి అర్పుడవుతావు. తితిక్ష అంటే సహనము అని చెప్పుకున్నాం. అప్పుడు ఏం చెప్పుకున్నాం దీంట్లో అంటే శ్లోకము, ఒక శ్లోకం 2 శ్లోకాలు చెప్పుకున్నాం. తితిక్ష అమృతోపనిషత్తు దాంట్లో ఏం చెప్పుకున్నాము? ఆసతో విద్యతే భావ చెప్పుకోవడానికి ముందు యమ్హి నవ్యతయంతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే అని చెప్పుకున్నాము.
అంతకు ముందు శ్లోకం ఏం చెప్పుకున్నామంటే, అంతకు ముందు శ్లోకం వచ్చేసేసి అది కూడాను ఇది ఏం శ్లోకం? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిచ్ఛస్వ భారత. ఈ 2 శ్లోకాలు మనం చెప్పుకున్నాం. అక్కడ ఏం చెప్పుకున్నామంటే, ఈ సుఖ దుఃఖాలు అనేటువంటి రెండును లేకుంటే శీతోష్ణాలు గాని, సుఖ దుఃఖాలు గాని ఇవన్నీ కూడాను ఎలా వస్తుంటాయంటే వస్తుంటాయి, పోతుంటాయి. ఆగమ, అపాయన వచ్చేది, పోతుంటాయి. తర్వాత ఇవి ఇవి ఏమి గుణం ఉండేటువంటివి అంటే మాత్రా స్పర్శాస్తు కౌంతేయ. మాత్ర అంటే ఇంద్రియం మన శరీరంలోని ఇంద్రియములతో మనకు విషయాలు చూసినప్పుడు, లేకుంటే విషయ సంభోగం జరిగినప్పుడు, అంటే మనం కన్నుతో ఏదన్నా చూసినప్పుడు, చెవితో ఏదన్నా విన్నప్పుడు, ముక్కుతో ఏదన్నా వాసన చూసినప్పుడు, దీనివల్ల ఏమవుతుందంటే మనకు దాని వల్లనే మనకు సుఖ దుఃఖాలు అనేటువంటివి, లేకుంటే శీతోష్ణాలు అనేటివి సంభవిస్తాయి. అలాంటి వచ్చినప్పుడు సుఖం కలిగినప్పుడు ఎక్కువగా నీవు సంతోషపడొద్దు, హర్షం వ్యక్తం చేయొద్దు. దుఃఖం వచ్చినప్పుడు చాలా కృంగిపోవద్దు. రెండిటిని సమంగా ఉంచు అని చెప్పేసి చెప్పడం అనమాట. 2 శ్లోకాలన్నమాట. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ అని, తర్వాత ఎంహి నవ్యథయంతేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం. దుఃఖం సమ దుఃఖ సుఖం ధీరం. అలాంటి వాడే ధీరుడు. సో అలాంటి వాడికి అమృతత్వాయ కల్పతే. వాడికి మోక్షం లభించేటువంటి దానికి అర్హత ఉంటుంది అని చెప్పేసి 2 శ్లోకాలు చెప్పుకున్నాం. సరే ఏం చెప్పాం మనం అంతకుముందు అంటే బ్రాడ్‌గా ఏం చెప్పుకున్నామంటే తితిక్ష చేసేసేయి. కష్టం వచ్చినప్పుడు తితిక్ష చేసేసేయి. తితిక్ష దుఃఖం వచ్చినప్పుడు గాని, సుఖం వచ్చినప్పుడు గాని, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవద్దు. దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవద్దు. అలా ఉండిపో. అలా ఉండిపోతే ఏమైపోతుందంటే కొన్నాళ్ళకు ఆ మనసు యొక్క చలనం తగ్గిపోయేసి ధ్యానము నిష్టలో పడిపోతావు నీవు. ధ్యాన నిష్టలో పడినప్పుడు నీకు సాధారణంగా మోక్షం లభించేటువంటి సందర్భం నీకు కలుగుతుంది అని ముందు శ్లోకంలో చెప్పుకున్నాం. మరి సరే తితిక్ష చేయమన్నావు. ఎన్ని రోజులు చేయాలి? తితిక్ష అలా చేస్తూ ఉండడమేనా? అంటే సహనం ఎన్ని రోజులనుంటుంది? ఒక్కోసారి విసుగు పుడుతుంది. మనది జీవితం గదా! లౌకిక జీవితంలో ఎప్పుడూ సహనం ఉండడానికి కష్టము. ఏదో ఒక సందర్భంలో చాలా కష్టము రావచ్చు. అలాంటి సందర్భంలో మనం ఆ తితిక్షను కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. సహనం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భం రావచ్చు. మనము మనుషులమే గదా! ఎన్నాళ్ళు చేయాలి దీన్ని? అని జెప్పేసి ఒక మనం అనుకునేటువంటి పాజిబిలిటీ అంటే అలాంటి అవకాశం ఒకటుంది. అలాంటిదున్నప్పుడు మరి అలాంటిది గూడాను జ్ఞానము అనేటువంటి దానితో ఇంకా జ్ఞానం ఇంకా పెంచుకున్నామంటే మనం సాధారణంగా తితిక్ష చేస్తాం లేదనడం లేదు. కానీ తితిక్ష ఒక్కొక్కసారి జారిపోవచ్చు. మన చేతి నుంచి జారిపోవచ్చు. ఎందుకంటే మనకు తెలుస్తుంది మనకు. ఆగమ, అపాయన వస్తుంటాయి, పోతుంటాయి. సుఖము, దుఃఖము అనేటువంటి వస్తుంటుంది, పోతుంటుంది. వస్తూ పోతూ ఉంటుంది. కాబట్టి అలాంటి దాని కోసం మనం దుఃఖించేది వద్దు, మరి హర్షించేది వద్దు అని మనం అనుకుంటాం. కానీ ఒక్కో సందర్భంలో అది చేయి నుంచి జారిపోయేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఆ పరిస్థితి లేకుండా పోయేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎన్నాళ్ళు తితిక్ష చేయాలి? తితిక్ష చేయడానికి సాధ్యమవుతుందా? ఇవన్నిటికి ఏం చెప్తాడంటే శ్రీకృష్ణుడు దీనికి ఒక ప్రతిపాదన చేస్తున్నాడనమాట. దాన్ని ఒక వివేకముతో, ఒక జ్ఞానముతో నువ్వేం చేయొచ్చునంటే, అటువంటి పరిస్థితిని కూడా నువ్వు అధిగమించవచ్చు. సుఖదుఖాలు అనేటువంటివి కేవలం వస్తుంటాయి, పోతుంటాయి. తర్వాత ఇంద్రియముల యొక్క విషయములను ఇంద్రియములతో సంఘాతం కలిగినప్పుడు మాత్రమే అవి సుఖ దుఃఖాలు అనేటువంటివి వస్తున్నాయి. ఈ సుఖము, దుఃఖము అనేటువంటి 2 గూడాను మనసుకు సంబంధించినటువంటివి మాత్రమే. మనసు సరిగా ఉంటే గాని ఎంతటి కష్టమైనా నువ్వు భరించగలుగుతావు. మనసు సరిగా ఉంటే ఎంత సుఖాన్ని ఎంత గూడాను నువ్వు గ్రహించుకోగలుగుతావు. దుఃఖాన్నైనా గ్రహించుకోగలుగుతావు. కేవలం ఇది మనసుకు సంబంధించినటువంటిది అంతా నువ్వు చెప్పినప్పటికి కూడాను, ఇంకా ఒక కారణం గూడా ఉంది అర్జున అని చెప్తున్నాడనమాట. ఇంకొక కారణం ఏమిటి? ఆ ఇంకొక కారణం ఏమిటి అనేది ఆయన ఏం చెప్తున్నా అంటే, ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచమంతా ఒక మిథ్య అని ఒక భావన. అది ఎలా అనుకుంటాము? అలా అనుకునేటువంటి సందర్భం గాని కలిగితే అప్పుడేమైపోతుందంటే వచ్చే సుఖం గాని, దుఃఖం గాని అలా చూసేసి ఏమనుకుంటామంటే, ఇంతే గదా! ఇది మిథ్య గదా! అనుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అని చెప్పడాని కోసము ఈయన ఒక శ్లోకం చెప్తున్నాడన్నమాట. నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సదా. మొదటి శ్లోకం చూద్దాము. శ్లోకం చూసిన తర్వాత దీనికి ఎలా అర్థం చేసుకోవాలనేది చూస్తామన్నమాట. ఇక్కడేం చెప్తున్నంటే నాసతో విద్యతే భావః. మామూలుగా ఈ శ్లోకంలో భావో అని ఉంటుంది. మనము అలా చదివినప్పటికి కూడా తప్పేం లేదు. అయినప్పటికి కూడా కన్వెన్షన్ ప్రకారము సాధారణంగా రామకృష్ణ ఆశ్రమం వాళ్ళు గాని, చిన్మయ ఆశ్రమం వాళ్ళు గాని అలా భావో అని అక్కడ చదవరనమాట. నాసతో విద్యతే భావః అని చదువు. అదొక ప్రాక్టీస్ అలా అలవాటు వచ్చిండేదనమాట. నాసతో విద్యతే భావః అంటే అసతః భావః న విద్యతే. ఇక్కడ నా ప్లస్ అసత. ఇక్కడండి నా సతో విద్యతే భావఃలో నా ప్లస్ అసత. అసతః ఈ 2 అలా విడదీసుకుంటే సతః, అసతః, నా ప్లస్ అసతః. అసతః భావః న విద్యతే.
నేను ఇక్కడ కర్సర్ పెట్టాను కదా, అదే చూసుకోండి. అసతః నాసత ఉంది కదా, నాసత నా ప్లస్ అసత. అసతః భావః న విద్యతే. అసతః అంటే లేనిది, లేనిదానికి అంటే లేనిదానికి, కనబడని దానికి, లేనిదానికి భావః న విద్యతే, ఉనికి అనేది ఉండదు. అంటే ఉండడం అనేది లేదు. లేని దానికి ఉండడము లేదు. చూడండి, అర్థం చేసుకుందాం, మరి నిదానంగా అర్థం చేసుకుందాం. లేని దానికి ఉండడం అనేది లేదనమాట. తర్వాత ఏమంటాడంటే అది ఒక స్టేట్మెంట్. నాభావో విద్యతే సతః. సతః సతః అభావః నా ప్లస్ అభావః అనండి ఇక్కడ. సతః అభావః నా విద్యతే. అంటే సతః అంటే శాశ్వతమైన దానికి, అంటే ఉన్నదానికి లేకపోవుట లేదు. లేని దానికి ఉండడం లేదు. ఉన్నదానికి లేకపోవుట లేదు. చూడండి ఎంత బాగుంది ఇది. తర్వాత ఉభయోరపి అనయో అంటే ఈ అనయో ఉభయోరపి దృష్టోంతః అనయో త్వనయోస్ తత్వత్తు ప్లస్ అనయ. అనయో అంటే ఈ రెండిటి ఈ ఈ ఉభయోరపి ఈ రెండిటి మధ్యలో, ఈ రెండిటి మధ్యలో ఏమిటి, ఒకటి సత్తు ఉండడము, ఒకటి లేనిది అసత్తు. ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి ఉనికి లేములు మధ్యలో ఉన్నటువంటి ఈ రెండిటి యొక్క ఏమిటి అంతః. అంతః అంటే సారాంశం. ఈ రెండిటి మధ్యలో అంటే ఉన్నదేమి లేనిదేమి, ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి సారాంశాన్ని, యథార్థ రూపాన్ని తెలిసినటువంటి వాడు తత్వదర్శిభి, తత్వదర్శనం చేసినటువంటి వాడు, జ్ఞానదృష్టి కలిగినటువంటి వాడికి మాత్రమే ద్రష్ట, వాడి చేత మాత్రమే చూడబడింది, తెలుసుకోబడినది. అంతేనండి. అంటే ఎలా అర్థం చేసుకోవాలండి దీన్ని? నాసతో విద్యతే భావ, లేనిదానికి ఉండడం అనేది లేదు, ఉన్నదానికి లేకపోవడం అనేది లేదు. ఈ ఉన్నది లేనిది అనే రెండిటికి మధ్యలో ఉన్నటువంటి ఒక యథార్థ స్వరూపం, సారాంశము, అది తెలుసుకునేటువంటి ఎవరు తెలుసుకుంటారంటే ఓన్లీ తత్వజ్ఞానులు మాత్రం తెలుసుకోగలుగుతారు, మిగిలిన వాళ్ళు తెలుసుకోలేరు. ఎంత చెప్తున్నారండి. మరి దీనికి మరి ఎలా అర్థం చేసుకోవడం అంటే, మనము ఒక సినిమాకి వెళ్తాం అనుకోండి. సినిమాకి వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే, సినిమాకి వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఏం కనిపిస్తుంది మనకు? ఆ సినిమాకి వెళ్ళినప్పుడు సినిమాలో కూర్చుంటాము. సినిమాలో 2 రకాలమైన పరిస్థితులు ఉంటాయండి సాధారణంగా. ఒకటేమిటంటే, మనము పూర్తి లీనమైపోతాం అనుకోండి. సినిమా వచ్చేటప్పుడు పూర్తిగా లీనమైపోతాం అందులో. ఏదో సీతమ్మ వారిని అడవికి పంపించారు. ఆ టైంలో మనకు 'లవకుశ' సినిమా చూసినప్పుడు కళ్ళలో నీళ్లొచ్చింది అని చాలా మంది అప్పట్లో పేపర్‌లో రాసేటువంటి వాళ్ళు. ఇప్పుడు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో 'బడిపంతులు' సినిమాలో మరి ఎన్టీ రామారావు గారు ఆమె అంజలీదేవి ఆ పాట చివరిలో ఒక పాట ఉంటుందన్నమాట. కళ్ళద్దాలు పడిపోవడము, కళ్ళద్దాలు విరిగిపోవడము. ఆ సందర్భంలో చాలా మంది కళ్ళలో నీళ్లు పెట్టుకుంటారన్నమాట. అంటే ఏమి అక్కడ జరిగింది అంటే సినిమాకి వెళ్ళినప్పుడు. కానీ కళ్ళలో నీళ్లు పెట్టుకునేంత వరకు వాళ్ళు పూర్తి లీనమైపోయుంటారు. లీనమైపోయి ఏం చేస్తారంటే, లీనమైపోయిన తర్వాత వెంటనే ఆ కళ్ళలో నీళ్ళు రావడము, కింద పడ్డము అదంతా వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళకు గుర్తుకొస్తుందనమాట. మనం ఎక్కడున్నాము అంటే సినిమాలో కాదు. మన కాళ్ళు భూమి మీద తగులుతున్నాయి. చుట్టూ చూస్తే ఫ్యాన్లున్నాయి, అన్నీ ఉన్నాయి. ఆకాశం ఉంది. నేనిక్కడున్నాను. నేను ఒక సినిమా చూస్తున్నాను. అక్కడ జరుగుతుండేటువంటిది అది నిజం గాదు. నేను అది మాత్రం చూస్తున్నాను అని మనం అనుకుంటామనమాట దాన్ని. రెండో రకం సినిమాలు ఎలా ఉంటాయంటే, అటు వెళ్ళినప్పుడు కొన్ని సినిమాల్లో అందులో భావగర్భితమైనటువంటి పదార్థం ఏమి ఉండదనమాట. ఏదో అలా జరిగిపోతూ ఉంటుందంతే. అలా జరిగిపోతూ ఉంటుంది. జరిగిపోయేటప్పుడు ఏమైపోతుందంటే, ఆ సినిమాలో మనం లీనం కామనమాట. లీనం కానప్పుడు సినిమాలో ఏమైపోతుందంటే, మనకు బాగా తెలుస్తూ ఉంటుందనమాట. అంటే కథలో పట్టుత్వం ఉండదు, సారం ఉండదు, ఏ రసము ఉండదు. కరుణ రసం గాని, రౌద్ర రసం గాని, ఏ రసం కూడా ఉండదనమాట అందులో. ఏ రసం లేకుండా ఏదో అలా జరిగిపోతుంటుంది. ఏదో జరపాలి అంటే జరుపుతుంటారనమాట. అలాంటి సినిమాకెళ్ళినప్పుడు మనకేం చేస్తుంటారు, కూర్చుంటప్పుడు మనకు బాగా తెలుస్తుంటుంది. మనం కుర్చీలో కూర్చున్నాము. ఈ పక్క మనుషులున్నారు, ఆ పక్క మనుషులున్నారు. పైన ఫ్యాన్ తిరుగుతుంది. నల్లులు కుడుతున్నాయి. అన్నీ తెలుస్తున్నాయన్నమాట మనకు. కానీ కొన్ని సినిమాలు ఇలా లీనమైపోతామనమాట. లీనమైపోయిన తర్వాత అప్పుడు ఏమైపోతుందంటే, మనకు కొద్ది సమయానికి ఏమైపోతుందంటే, అక్కడ జరుగుతున్నటువంటి తెర మీద ఉండేటువంటిది నిజంగా జరుగుతుంది. ఒక హీరో వచ్చినాడు, వాడేమో చేస్తున్నాడు. అదేమో జరుగుతుంది. ఇదేమి ఒక వర్షం వస్తుంది. ఆ! వర్షం వస్తుంది. లేకుంటే ఒక అగ్గి అంటుకుంది. అక్కడ అగ్గి అంటుకున్నది అనుకుంటుంటామనమాట. కానీ ఇప్పుడు కదండీ ఏమిటి అక్కడ ఉండడం అంటే, బాగా కేర్‌ఫుల్‌గా మనం అబ్జర్వ్ చేస్తే ఏముంటుందంటే, అక్కడ చూసేటువంటిది ప్రతిది అది నిజమా? అది నిజంగా జరుగుతుందా? అంటే అది నిజమేనా? అక్కడ జరుగుతున్నటువంటి ఒక సంఘటన. ఆ సంఘటన నిజమేనా అంటే, సంఘటన నిజం కాదనమాట. ఆ నిజం కాని నిజం కాదు కాబట్టే మనం దాన్ని ఎంజాయ్ చేస్తున్నామనమాట.
అందువల్ల సినిమాను చూస్తున్నాం అనమాట మనం. అది చూసినప్పుడు ఆ సందర్భంలో అక్కడ హీరో, హీరోయిన్ డాన్స్ చేయడము, లేకుంటే ఇంకేదో చేయడము, ఇంకోటి మరొకటి జరుగుతూ ఉంటుందనుకోండి. ఒక వర్షం రావడము, అగ్ని ఉండడము, లేకుంటే యాగం చేయడం ఏదో జరుగుతూ ఉంటుందనమాట. కానీ నిజంగా జరుగుతున్నాయా అక్కడ? జరగడం లేదనమాట. అది జరగలేదు కాబట్టి అది ఏమిటది? అది అసత్ అనమాట. అసత్ అంటే కనిపిస్తుంది. అసత్ అంటే కనిపించేది. కనిపించేది అయితే నిజం గాదనమాట అది. కనిపించేది అయితే నిజం గాదు. కనిపించినదంతా నిజం గాదు. కదా! కనిపించేదంతా నిజం గాదు. ఎందుకంటే ఏది నిజం మరి అక్కడ? ఏది నిజమంటే ఆ తెర మీద ఉన్నటువంటి కాంతి నిజము. కాంతి, తెర మాత్రం నిజం. ఆ తెర మీద కాంతి వేసినప్పుడు మాత్రమే ఏవైనా ఇవి బొమ్మలు ఏవైనా వచ్చి ఆడడము, పాడడము, నాట్యం చేయడము, కులకడము అన్నీ జరుగుతుంటుందనమాట. అందువల్ల ఏమైపోతుందంటే తెర అన్నది నిజమైనటువంటి వస్తువు. అది సత్ అని మనం అనుకుంటే, ఇది తెర మీద జరిగేటి ప్రతి యాక్షన్ గూడాను అసత్ అనమాట. ఈ అసత్తులు అన్నటువంటివి ఏం జరుగుతుంటాయంటే, అసత్ అంటే కనిపిస్తుంది. ఆ తెర మీద ఇప్పుడు ఇది కనిపించేటువంటిదప్పుడు ఆ తెర కనిపించదు మనకు. తెర మనకు కనపడదు గదా! మనం ఏం చేస్తుంటాము సినిమా తెర మీద బొమ్మలు చూస్తుంటాము. తెర మీద ఏదో డాన్స్ చేస్తుంటారు. అది జరుగుతుంటది. డాన్స్‌ని చూస్తుంటాం అంతే గాని తెరను మనం చూడం గదా! మనప్పుడు. తెర మనకు కనిపించదు. అంటే సత్ అన్నటువంటిది కనిపించదనమాట. అసత్ అన్నది మనకు కనిపిస్తూ ఉంటుందనమాట. కనిపించేది ఏంటిది? అసత్తు. కానీ నిజమేమిటి? ఉన్నదేమిటి? సత్తేమిటి అంటే సత్తొచ్చేసి తెర. సత్తు తెర, అసత్తొచ్చేసేసి ఏమిటి అంటే కనిపించేది మాత్రమే అసత్తు. అలాంటిది ఏమైపోతుందంటే అక్కడ జరిగేటువంటి ప్రతి సందర్భం గాని, ఒక ఘటన గాని, ఒక వస్తువు గాని, ప్రతీది గూడా ఎలా ఉంటుందంటే ప్రతీదీ జరిగేటి ప్రతి విషయం గూడాను అక్కడ జరిగేటువంటి ప్రతి విషయం గూడానక్కడ అన్నీ గూడాను ప్రతిభాసితాలు మాత్రమే అంటారనమాట. ఇవి టెక్నికల్ టర్మ్స్ కొన్ని కొన్ని అలా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిభాసితాలు. ప్రతిభాసితాలు మాత్రమే. అంటే ఆడ కనిపిస్తుంటాయి. కనిపించిందంతా మనం నిజం అనుకుంటుంటాము. నిజం అనుకోని నమ్ముతుంటామనమాట. నమ్మేసిన దాని నుంచి ఏమైపోతుందంటే, ఒక్కొక్క సందర్భంలో మనం ఏమైపోతుందంటే, నమ్మలేదనుకోండి. అక్కడ జరిగేటువంటి ప్రతి విషయము మనం నమ్మలేదనుకోండి. నమ్మకుండా ఇది అలా జరుగుతుంది అనుకోని మనము అది జ్ఞానము చేత తెలుసుకుంటామనుకోండి. అదొక విషయం. జ్ఞానం చేత తెలుసుకోకుండా మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి ఆ హీరో అక్కడ కనిపించినటువంటి హీరో బయటకొచ్చిన తర్వాత గూడాను, అతనికి అవన్నీ గూడాను అందులో ఉండేటువంటి మంచి మంచి గుణాలన్నీ ఇతనిలో ఉన్నాయని ఆరోపించి, ఇతనికి ఒక ఫ్యాన్ క్రియేట్ చేసుకొనేసి, ఇతని వెంట మనం తిరిగి, ఇతను ఒక హీరో వర్షిప్ చేసేసి, ఇతను ఎలక్షన్‌లో నిలబడితే ఇతనికి ఓట్లేసి ఎందుకంటే ఇతను వేరే మనం ఏం చూసింటామనమాట. ఈయన ఏం చూసింటాము సినిమాలో ఇతను చాలా గొప్ప వ్యక్తి. సినిమాలో గొప్ప వ్యక్తి గాబట్టి, సినిమాలో గొప్ప వ్యక్తికి ఉండేటువంటి ఆ గుణాలన్నీ ఇతనికి ఆపాదింపజేసి, ఇతనికి ఒక హీరో వర్షిప్ చేసి, ఇతనికి ఒక ఫ్యాన్ క్లబ్ క్రియేట్ చేసి మరి ఇతనికేమైనా పోలీసులు అరెస్ట్ చేస్తే ఇతని కోసం ధర్నా జేసి, ఇదన్నీ జేస్తుండేటువంటి వాళ్ళు కొంతమందుంటారనమాట. అంటే ఏమైపోయుంటారు వీళ్ళు? అసత్తులో లీనమైపోయుంటారనమాట వీళ్ళు. అసత్తులో లీనమైపోయి అలా ఉంటారనమాట. కొంతమంది ఏం జేసుకుంటారంటే ఇది సత్ ఏమి అనేది కొంతమంది తెలుసుకుంటారనమాట. కొంతమంది సత్ ఏమిటి? సత్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆ హీరో గాని, ఆ హీరోయిన్ గాని, అక్కడ జరిగేటువంటి సంఘటనలు గాని, అక్కడ ఉన్నటువంటి ఏవైనా ఉండేటువంటి బంధుమిత్రాదుల స ఏమి సంపర్కం గాని అదంతా అసత్. ఏదో దాని మీద జరుగుతోంది. కానీ సత్ పదార్థం ఏమిటి అంటే తెర మాత్రమే సత్ పదార్థము. ఇదంతా అసత్ పదార్థము అని తెలుసుకునేసి దాన్ని వదిలిపెట్టేసేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు వాళ్ళు తత్వజ్ఞానులనమాట. దీనికి దానికి ఉన్నటువంటి భేదం తెలుసుకున్నటువంటి వాళ్ళు తత్వజ్ఞానులనమాట. ఇది బ్రాడ్‌గా ఒక చెప్పుకోవాల్సినటువంటి అర్థమండి. అందువల్ల మనం ఏం చేస్తామంటే దీన్నేం చెప్తున్నా అంటే భగవంతుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నా అంటే ఇక్కడ కనిపించేటువంటి స స సమస్తమైనటువంటి జగత్తు. మనకు ప్రపంచం ఇదంతా కనిపిస్తూ ఉంటుంది గదా! నాకు ఈ పుస్తకం కనిపిస్తుంది. మీకు ఓ టేబుల్ కనిపిస్తుంది. ఆ ఫ్యాన్ కనిపిస్తుంది. అదొకటి చైర్ కనిపిస్తుంది. ఈ పదార్థములు గాని, ఎన్ని పదార్థాలుంటే అన్ని పదార్థాలు గాని, ఎన్ని విషయాలుంటే అన్ని విషయాలు గాని, ఎన్ని వ్యక్తులుంటే అన్ని వ్యక్తులు గాని, ఎన్ని సంఘటనలుంటే అన్ని సంఘటనలు గాని, ఇవన్నీ కూడా మనకు ఏమిటంటే, మనకు కనిపించేటువంటి పదార్థములు. కనిపించని పదార్థం ఒకటుంది. ఆ కనిపించేటువంటి పదార్థం ఏమిటి? అది నీవు తెలుసుకో. అది తెలుసుకున్నప్పుడు ఏమైపోతుందంటే, కనిపించనటువంటి పదార్థము మింద ఇవన్నీ ప్రతిభాసితంగా అలరారుతున్నాయి. జగత్తంతా ఏమిటి? జగత్తంతా ఒక రకమైనటువంటి మిథ్య. జగత్తంతా మిథ్య అంటే ఏమిటి? నీవు మిథ్య, నేను మిథ్య, పుస్తకం మిథ్య, ఆ టేబుల్ మిథ్య, వేసుకున్నటువంటి నెక్లెస్ మిథ్య. నెక్లెస్ మిథ్య అంటే ఎలాంటి మిథ్య నా దగ్గరే ఉంటుంది గదా! అంటే నెక్లెస్ గూడా మిథ్యేననమాట. అది గూడా లేదనమాట. అది లేదు, ఇది లేదు, ఇంకోటి లేదనమాట. అలాగే నువ్వు అనుకున్నటువంటి తండ్రి, తల్లి
కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు అందరూ కూడా మిథ్య. ఎవరు లేరనమాట. తర్వాత అదే విషయంగా ఒక సుఖము, ఒక దుఃఖము, ఒక శీతము, ఒక ఉష్ణము, లేకుంటే ఒక ద్వంద్వాలు ఏదైనా ద్వంద్వం తీసుకోండి. అవన్నీ కూడా మిథ్యలే. ఏది కూడా లేదనమాట. సృష్టిలో ఏది లేదనమాట. సృష్టిలో ఏది లేదు. కానీ ఇవన్నీ ప్రతిభాసితం మాత్రమే. ప్రతిభాసితం అంటే ఇవన్నీ కల్పితం మాత్రమే. ఇవన్నీ అలా కనిపిస్తున్నాయన్నమాట. అలా కనిపిస్తున్నటువంటిదేమి ఒక సత్తులో నుంచి ఇవన్నీ కనిపిస్తున్నాయన్నమాట. మనం ఎలాగైతే ఈ స సత్ దీన్ని ఎవరు సత్తు, ఎవరు అసత్తు ఎలా తెలుసుకోవడం అంటే, దీనికి ఇంకా కాస్త డీప్‌గా ఏం చెప్తా అంటే, అసత్ కనిపిస్తుంది గదా! అసత్ ఉంది. అసత్ ఏమిటి? సినిమాకి వెళ్ళినప్పుడు అసత్ ఏమిటి? తెర మీద కనిపించేటువంటి హీరో, హీరోయిన్‌లు, అక్కడ జరిగేటువంటి సంఘటనలు అన్నీ అసత్ అని చెప్పుకున్నాం. ఎందుకంటే అక్కడ జరగడం లేదనమాట. ఆ తెర మాత్రమే సత్యం. అంటే మనం ఒక రకంగా చెప్పొచ్చు మనం కొంతమంది అడగొచ్చనమాట. మరి తెర గూడా స సత్యం గాదు గదండీ! ఆ తెర గూడా తీసేసి కొత్త తెర వేసేయొచ్చు కదా! అని చాలా మనం అలాంటి వి వాదన చేయడం లేదనమాట ఇక్కడ. మేమేం చెప్తున్నామంటే జగత్తును అర్థం చేసుకోవడానికి కోసము తెర, సినిమా అనేటువంటి ఒక ఉదాహరణ, దృష్టాంతం మాత్రం ఇస్తున్నాం అంతేగాని, అలా తీసుకుంటే తెర గూడాను మిథ్యనే. తెర గూడా లేదనమాట. తెర లేదు, తెర మీద ఆడేటువంటి బొమ్మలు మిథ్యే, అంతా మిథ్యే. కానీ జగత్తును, ప్రపంచాన్ని భావన అర్థం చేసుకోవాలంటే, ఈ తెరను ఒక రూపాంతరంగా తీసుకునేసి మనం అర్థం చేసుకోవడానికి కోసం మాత్రమే తెర నిత్యం అని చెప్తున్నాం అంతే. లేకపోతే తెర గూడాను మిథ్యనే. అలా అర్థం చేసుకోవాలంతే. అది తెర మీద ఉన్నటువంటి బొమ్మలు. ఆ తెర వచ్చేసి సత్పదార్థము. తెర మీద ఆడేటువంటి ప్రతి వస్తువు గాని, ప్రతి మిగిలినవన్నీ అన్నీ అందులో జరిగేటువంటి ప్రతి ఒక వర్షం వచ్చింది. తెర తడుస్తుందా? తెర తడుస్తదనమాట. తెర అలాగే ఉంటుంది. తెర మీద అగ్గంటుకుంటుంది. కానీ తెర అగ్గంటుకుంటుందా? అగ్గి అంటుకోదనమాట. అలా కనిపిస్తుంటుంది. మనకు తెర మీద అగ్గి వెలిగినట్టే వెలుగుతుంటుందనమాట. అగ్గి వెలిగినట్టే వెలుగుతుంటుంది. దాని మీద ఎంతోమంది వేస్తుంటారు, కొట్టుకుంటూ ఉంటారు, చనిపోతుంటారు, మళ్ళీ బ్రతుకుతుంటారు, పుడుతుంటారు, అన్నీ జరుగుతుంటాయనమాట. ఈ పుట్టడం గాని, మరణించడం గాని, యుద్ధాలు చేసుకోవడం గాని, ప్రేమించుకోవడం గాని, ఇవన్నీ గూడా మనకేమి అన్నీ గదా! అందులో కనిపిస్తూ ఉంటుంది. తెర మీదనే కనిపిస్తూ ఉంటుంది గానీ, ఆ తెర మనకు కనబడదనమాట. తెర కనబడకుండా ఆ అసత్తయినటువంటి పదార్థం అంతా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనకు కనిపించేటువంటి పదార్థం అంతా అసత్తు అని ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. కనిపించేటువంటి ప్రతి పదార్థము అసత్తు. ఈ జగత్తులో గూడాను మనం చూసేటువంటి ప్రతి పదార్థము గూడా ఒక అసత్తు. అంటే ఏది లేదన్నమాట. ఈరోజు కొడుకు, తల్లి, తండ్రి, అన్న, బిడ్డ ఏం లేదనమాట. అంతా గూడా మిథ్యే అన్నమాట. అందువల్ల చాలా మంది ఎలా ఉంటారంటే, ఈ తత్వజ్ఞానం తెలియకుండా చాలా మంది ఎలా ఉంటారంటే, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు మనం బతికిపోతుంటాం. బతికిపోయినప్పటికి కూడా చివరికి ఏమైపోతుందంటే, ఎంతో ఆస్తి చేసింటాడు, ఐశ్వర్యం చేసింటాడు, అంతస్తులు చేసింటాడు, కొడుకు, బిడ్డలు, కొడుకు నా వాళ్ళు అంటాడు. నా కోసం, వాడి కోసం కష్టపడింటాడు. వాడి కోసం వీడంతా కష్టపడి అంతా చేసింటాడన్నమాట. చివరికి 80 ఏళ్ళొచ్చిన తర్వాత వీడి చేతకాకుండా పడిపోయినప్పుడు, వీడి కళ్ళెదురుగానే వీడి బీరువాని కొడుకు తీసి పగలగొట్టేస్తాడనమాట. వీడికి బీగమిచ్చి ఇవ్వడు కదా వాడికి అందువల్ల. పగలగొట్టేస్తాడనమాట. వీడి కళ్ళెదురుగానే వీడు అసహాయ స్థితిలో ఉంటాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు వీడు చూస్తూ ఉంటాడనమాట. వీడు కట్టుకున్నటువంటి ఒక ప్రపంచాన్నంతా వీడే ఒక ప్రపంచాన్ని నిర్మాణం చేసుకొని ఉంటాడు. ఈ నిర్మాణం అంతా నిజమనుకుంటాడు. ఈ నిర్మాణంలో నా భార్య, నా బిడ్డలు, వాళ్ళు, వీళ్ళు అనుకునింటాడు. చివరికి అతన్నేం చేస్తారు? ఏం చేస్తారో మనం చూస్తూనే ఉంటాం. రకరకాలుగా చేసేస్తుంటారనమాట. ఇప్పుడు కొన్ని కొన్ని కంట్రీ‌లో ఇంకా ఒకటొచ్చిందంట ఇప్పుడు. జపాన్‌లో ఏం చేస్తున్నారంట అంటే చాలా ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు మెయింటెనెన్స్ చేసేది కష్టం అని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్ళేసేసి ఒక కొండ ప్రాంతంలో వదిలేసి వచ్చేస్తున్నారంట. అది కొత్తగా ట్రెండ్ స్టార్ట్ అయిందంట. ఒక 5 ఏళ్లుగా స్టార్ట్ అయిందంట అది మరి. మరి న్యూస్ పేపర్‌లో తెలుస్తుందనమాట. న్యూస్ పేపర్‌లో తెలుస్తుంది. తర్వాత కొంచెం కొన్ని మ్యాగజైన్స్‌లో ఇవన్నీ వస్తున్నాయన్నమాట. 5 ఏళ్ల వా ఇంక వాడికి ఏం చేతకానప్పుడు ఏం చేస్తారు? వాడిని పోషించడానికి వేస్ట్, అతను ఉండడం వేస్ట్. అలాంటప్పుడు ఏం చేస్తారంటే తీసుకెళ్ళేసేసి ఎక్కడో కొండ ప్రాంతంలో వదిలేస్తారంట. అలా పోవాల్సిందే వాళ్ళంతేననమాట. ఇతను కట్టుకున్నటువంటి ప్రపంచమంతా ఏమైంది? ప్రపంచమంతాను అలాగ వెళ్ళిపోయిందనమాట. మిథ్య అనమాట. అదేం లేదనమాట. అది కొంతమంది అప్పటికన్నా రియలైజ్ అవుతారు. కొంతమంది అప్పటికి కూడా రియలైజ్ కానట్టు వాళ్ళు అంటారనమాట. చివరి స్టేజ్‌లో గూడాను, లాస్ట్ స్టేజ్‌లో గూడాను ఈ విషయాన్ని అంటే ఈ జగత్తంతా మిథ్య అన్నటువంటి విషయము అప్పటికి కూడా తెలుసుకున్నటువంటి వాళ్ళు కొంతమందుంటారు. మరి దుర్యోధనుడు ఎలా ఉన్నాడంటే ఉండేవాడంటే భీమసేనుడితో యుద్ధం చేసినప్పుడు భీమసేనుడు తొడగొట్టి పడేస్తాడనమాట దుర్యోధనుడిని. పడేసినప్పుడు దుర్యోధనుడు పడిపోతాడు. అలా తన్నుకుంటూ ఆ యుద్ధ భూమిలో పడిపోయుంటాడు ఆ రోజు రాత్రి. వీళ్ళంతా ఎవరికి వాళ్ళ ఇంట్లకి వెళ్ళిపోతారు. బ్రతికిన వాళ్ళంతా ఇంట్లకి వెళ్ళిపోతారు. పాండవులు ఇంటికి వెళ్ళిపోతారు. పాండవుల్లో ఉన్నటువంటి కొంత సైన్యం అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతారనమాట.
ఆ రాత్రి ఇంకా ఎప్పుడో ఎనీ మూమెంట్ ఆయన చనిపోవచ్చు. ఆ సమయంలో అశ్వత్థామ కృపాచార్యుడు వచ్చినప్పుడు అప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడంటే దుర్యోధనుడు ఆ పగ, కక్ష, ఈర్ష్య అనేటువంటి దాంతో ఆయన ఏం చేస్తాడంటే కత్తి అశ్వత్థామకిచ్చి ఈ కత్తితో నాకు ప్రమాణం చేయి, మరి పాండవులందరినీ నేను చంపేసి వచ్చి నాకు ఆ రక్తపు మరకలను నాకు చూపిస్తానని చెప్పి ప్రమాణం చేయని ఆ ప్రమాణం తీసుకుంటాడు అనమాట. ఈయన వెళ్తాడు, ఆ ఉప పాండవులు చంపడం ఆ కథంతా మనకు మహాభారతంలో వస్తుంది. అందరూ చంపి ఆయన వచ్చిన తర్వాత ఆ కత్తిని చూపించినప్పుడు ఆయన చాలా సంతోషపడి, నువ్వు చాలా నాకు సహాయం చేశావు. నేను ఇన్ని రోజులు నాకు కర్ణుడు, భీష్ముడు, ద్రోణుడు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటే వాళ్ళందరికన్నా చేయలేనటువంటి పని నువ్వు ఈ రోజు చేసినావు. నిన్నే నేను సేనాధిపతిగా చేసింటే చాలా బాగుండేది అని చెప్పి ఆయన చనిపోతా అంటాను. అంటే అది చెప్పడం ఏమిటంటే ఈ భావన అన్నటువంటిది ఉంటుంది కదా! ఈ భావన ఎలాంటి ఉంటుందంటే మనము ఈ అసత్ అన్నటువంటి దాన్ని సత్ అనుకునేసి చివరి వరకు కూడా కొంతమంది అలాగే ఉండిపోతారు. అలాగే ఉండిపోయినటువంటి వాళ్ళు ఎలాగ ఉంటారంటే శంకరాచార్యుడు ఒకానొక చోట ప్రదేశంలో చెప్తాడు. ఏం చెప్తాడంటే మానవుడి యొక్క జీవితం ఎట్లా సాగుతుందంట అంటే ఒక ఎండిపోయినటువంటి అనప బుర్రను గాని, ఎండిపోయినటువంటి ఒక మునగ బెండును గాని ఆ సముద్రంలోకి అలా అలల్లోకి పడేస్తే అది అలలు లేచినప్పుడంతా అది పైకి లేచి ఎక్కడో మునిగి మళ్ళీ ఎక్కడో అలల నుంచి పైకి లేచి అలా అలల్లోనే కొట్టుకుంటూనే ఉంటుందంట జీవితం అది అదంతా. అలా కొట్టుకొనే ఉంటుందంట అది. అలాగే మానవుని జీవితం కూడాను మనము అసత్తును, సత్యముని మనం గ్రహించకుండా ఆ సత్యాన్ని అసత్ అనుకునేసి అసత్తే సత్యము అనుకునేటువంటి భావన ఉన్నందువల్ల మనకు చాలా మంది ఆ బెండు మాదిరిగా జీవితాన్ని అలాగే చేస్తూ ఎన్నో ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినప్పటికి కూడాను అలాంటి భావనతోనే అలాగే పోతారు. దానివల్ల మళ్ళీ ఇంకొక జన్మ వచ్చినప్పటికి కూడాను మళ్ళీ అలాంటి భావనతోనే వాళ్ళు అలా సముద్రంలో అలల మాదిరి అలలతో లేచినప్పుడు లేస్తూ కిందికి పోయినప్పుడు కిందికి పోతూ అలాగే ఉండిపోతారు అని చెప్పేసి ఒక దృష్టాంతాన్ని మరి శంకరాచార్యుడు ఒకరొక చోట రాస్తారనమాట. అంటే ఏమిటి ఇక్కడ చెప్పేది ఏమిటంటే అసత్తు అన్నటువంటిది అది లేనిది అని గ్రహించడం అంటే లేనిదాన్ని లేదు అని గ్రహించడము చాలా కష్టమంట. అసత్యాన్ని అసత్యముని దర్శనం చేయడం చాలా కష్టం ప్రపంచంలో. ఎందుకంటే చాలా మంది ఆ అసత్యాన్ని అసత్యముని అంగీకరించరు. అసత్యాన్ని అసత్యము అని అంగీకరించే ఎలా ఉంటారంటే వాళ్ళు ఆ సినిమా హీరోయిన్ గదా! ఎలాగైతే ఇక్కడ సినిమాలో ఉన్నటువంటి గుణాలన్నీ అతని మీద ఆపాదింపజేసి ఆ గుణాలన్నీ అతనికి ఉన్నాయి అని చెప్పేసి అతన్ని ఇట్లా హీరో వర్షిప్ చేస్తుంటాము. అలాగే ఇక్కడ కూడాను జగత్తులో మిథ్యగా ఉన్నటువంటి అన్ని పదార్థాలను మనం నిజమనుకునేసి దానితోనే భ్రమ పెట్టుకునేసి ఏం చేస్తామంటే దానితో సంయోగం వియోగంతో ఏమైపోతుందంటే దుఃఖాలు పడుతూ ఉంటాము. ఈ దుఃఖాలు అనేటువంటి ఎందుకు వస్తున్నాయంటే ప్రతిరోజు ఇది ఇందుకోసమే దుఃఖము సుఖము లేదు దుఃఖము లేదు అని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏం చెప్తా అంటే మరి అలాంటప్పుడు ఒక్కోసారి నాకు ఏదైనా గొప్ప సన్మానం జరుగుతుంది అనుకోండి. గొప్ప సన్మానం జరిగినప్పుడు మరి సంతోషపడకుండా ఎలా ఉంటామండి. మరి ఏదైనా అవమానం చేసేస్తారు. అలా ఎలా ఎలా ఉండగలుగుతారు? అంటే మనం దానికి చాలా కేర్‌ఫుల్‌గా గమనించాలండి. ఎందుకు గమనించాలి? ఎలా గమనించాలంటే ఒక సందర్భంలో మనకు ఏదైనా ఒక పెద్ద సన్మానం జరిగిందనుకోండి. పెద్ద సన్మానం జరిగినప్పుడు వాళ్ళేం చేస్తారంటే మనకు పూలమాలలేసేస్తారు. పిలుచుకొనొస్తారు, కూర్చోబెట్టేస్తారు. కూర్చోబెట్టేసేసి నీవే ఇంద్రుడు, చంద్రుడు అని పొగిడేస్తారనమాట. పొగడంగానే మనము నిజమే నేనంత గొప్పవాడిని అనుకునేసి కాలరగేసుకొని మనం కూర్చున్నామనుకోండి. అప్పుడేమైపోతుందంటే మనకు అది మనము అంతర్ముఖంగా ఉన్నటువంటి వాళ్ళు బహిర్ముఖంగా వచ్చేసాము లెక్క. బహిర్ముఖం అంటే ఏమిటి? మనం శరీరం లోతుల్లోకి మన అంతరాత్మ లోతుల్లోకి వెళ్ళకుండా అంతరాత్మకు బహిర్గతంగా బయటకు వచ్చేసేసి మనం హర్షాన్ని ఎక్కువగా వ్యక్తం చేస్తూ ఉంటే ఏమైపోతుందంటే మనకు ఆ హర్షం అనేటువంటిది ఎక్కువ కాలం ఉండదన్నమాట. అదే ఇంకొక సందర్భంలో నీకు ఏదన్నా అవమానం జరుగుతుందనుకోండి. అంటే స్టేజ్ మీద 10 కుర్చీలేశారు. నిన్ను పిలవలేదు. నువ్వు కిందనే ఉన్నావు. 10 మందిని వేరే వాళ్ళని పిలిచారు. అప్పుడు నేనేమైపోదంటే ఉడికిపోతుంటాడు కింద కూర్చున్నటువంటి వాడు. అయ్యో! నన్ను పైకి పిలవలేదే అని చెప్పి ఉడికిపోతుంటాడన్నమాట. చివరికి ఎవరో వచ్చి చెప్తారనమాట. అతన్ని పిలవలేదండి అని చెప్పేసి. అప్పుడు చెక్క కుర్చీ పైన వేసి ఇతన్ని పిలుచుకొచ్చి పైన కూర్చోబెట్టేస్తారు. పైన కూర్చోబెట్టేసినప్పుడు అది అవమానము. అవమానంగా ఫీల్ అయిపోతుంటాడు. అలా చేసినటువంటి వాడు ముగ్గురో, నలుగురో ఉంటారు. వాళ్ళు ఇతనికి పర్మనెంట్‌గా శత్రువులైపోతారనమాట. సో ఏమైపోతుందంటే ఈ అవమానము, దుఃఖము అన్నటువంటి ఏటుంటే అందుకే ఒక సందర్భంలో ఒకానొక కవి చెప్తాడనమాట. ఏం చెప్తాడంటే ఇంగ్లీష్‌లో ఉంటుందనమాట. ఏమిటంటే దేర్ ఈస్ నో హర్ట్ ఇన్ ద వరల్డ్. హర్ట్ అంటే హర్ట్ చేయడం అంటాం గదా! దేర్ ఈస్ నో హర్ట్. దేర్ ఈస్ ఓన్లీ సెన్స్ ఆఫ్ హర్ట్. సెన్స్ ఆఫ్ హర్ట్ అంటే ఓన్లీ ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ హర్ట్ దెన్ ఇట్ ఈస్ హర్ట్ అంతే.
అంటే నువ్వు మనసుతో ఇది నాకు అవమానము అంటే అది అవమానము, మనసుతో ఇది ఇది నాకు సన్మానము అంటే అది సన్మానం, అంతేగాని ఏది సన్మానం కాదు, ఏది అవమానం కాదనమాట. దెర్ ఇస్ నో హర్ట్, దెర్ ఇస్ ఓన్లీ సెన్స్ ఆఫ్ హర్ట్ అని చెప్తారనమాట. అంటే ఏమిటి ఇక్కడ చెప్పడం అంటే ఏమిటంటే, ఇక్కడ జరిగేటువంటి ప్రతి మన జగత్తులో కనిపించేటువంటి ప్రతి ఒక్క విషయము గాని, ప్రతి ఒక్క సంబంధ బాంధవ్యాలు గాని, ప్రతి ఒక్క వస్తువు గాని అన్నీ కూడా అసత్యమే. మనకు కనిపిస్తున్నటువంటి భ్రాంతి అంతే. భ్రాంతి అంతేగాని అక్కడ ఉండడమే ఉన్నది అని మనం అనుకుంటున్నాం కదా, కళ్ళతో చూస్తున్నాం కదా. అది కళ్ళతో చూసేది అసత్తు, అది అసత్తు. మరి ఉన్నది ఏది? ఉన్నది ఏది అంటే అది ఉన్నది అని గ్రహించేటువంటిది. అది మనం కనిపిస్తున్నటువంటి దాన్ని, మనకేదన్నా సుఖం వచ్చింది, నాకు సుఖం వచ్చింది అని నేను అని ఒకటి చెప్తున్నాం గదా! నేను అని చెప్తున్నాం గదా! ఆ నేను ఎవరు? అంటే అంతరాత్మలో ఉన్నటువంటి ఆత్మతత్వము. అది మాత్రమే నిత్యం. అది ఎలా నిత్యం అంటే అది ప్రతిదాన్ని చూస్తుంటుందనమాట. ప్రతిదాన్ని చూస్తుంటుంది. కేవలం అది ఒక విట్‌నెస్ లాగా అలా ఉంటుందన్నమాట. ప్రామాణికతో అలా ఉండిపోతుందన్నమాట. అది చూస్తుంటుంది ప్రతి ఈవెంట్‌ని గాని, ప్రతి వస్తువుని గాని చూస్తుంటుంది. అలాగా విట్‌నెస్ చేస్తుంటుందన్నమాట. అది మాత్రమే నిత్యము. ఎందుకంటే నేను అని చెప్పేటువంటి ఒక అంతరాత్మ. మనం నిద్రపోతుంటామనుకోండి, నిద్రపోయేటప్పుడు మనకు ఒక కల వస్తుందనుకోండి. కల వచ్చినప్పుడు ఆ కలలో జరిగింది ఏదో కలలో ఒకడికేమో మహారాజు అయినట్టు కలొచ్చింది. ఇంకొకడికేమో బిచ్చగాడైనట్టు కలొచ్చింది. ఈ రెండిటిలో ఏది శ్రేష్టమైన కల? ఏది శ్రేష్టమైన కళ అంటే వేదాంతం పరంగా మనం మామూలుగా లౌకికంగా ఏం చెప్పుకుంటామంటే మహారాజు అయినటువంటిది మంచి కళ, ఇది చెడ్డ కళ అని చెప్పుకుంటుంటాం అనమాట. కానీ వేదాంతం దృష్టితో చూస్తే ఏమిటంటే 2 కళలు కూడా కళ్ళలే. 2 కూడా నిజము కాదు. అది నిజం కాదు, ఇది నిజం కాదనమాట. శ్రేష్టమైనటువంటి కళ, శ్రేష్టం కానిటువంటి కళ అనేటువంటిది లేదనమాట. 2 కళలు కూడాను అక్కడ ఏమైపోయింది, కళలో ఏమైపోయింది, చైతన్యం ఉన్నటువంటిది, చైతన్య శక్తి అనేటువంటిది ఎక్కడో విలీనం అయిపోయిందనమాట. విలీనం అయిపోయింది. అందువల్ల మనం అలా నిద్రపోయినామనమాట. నిద్ర నుంచి మెలకువ వచ్చిన తర్వాత అది నిజం అనుకోని దాన్నే పట్టుకొని పాకులాడేటువంటి వాళ్ళు విచక్షణాహీనులు, విజ్ఞానవంతులు కాదు వాళ్ళు అని చెప్తారనమాట. కాబట్టి విజ్ఞానవంతుడు ఎవడు ఉంటే ఆ కళను అలా చూసి ఆ కళ చూస్తున్నటువంటి ప్రతి జగత్తు కూడా అలాగే. జగత్తు కూడా మనం నిద్రలో ఉన్నప్పుడు కళ ఎలాగో, లేచి ఉన్నప్పుడు అంటే మనం మామూలుగా ఉన్నప్పుడు ఈ కనిపించేటువంటి జగత్తు కూడా అలాంటిదే. ఈ కనిపించేటువంటి జగత్తు నిద్రలో లేదు గదా మరి. నిద్రపోయేటప్పుడు ఈ జగత్తు కనబడదనమాట. అది వేరే జగత్తనమాట. అది వేరే, అక్కడ సుఖ దుఃఖాలు ఉంటుంది. అది కూడా అనుభవిస్తాము. ఆ కష్ట సుఖాలు అనుభవిస్తాము. మళ్ళీ బయటకొచ్చిన తర్వాత ఆ కష్టము, సుఖము లేదు గదా! అలాగే ఇక్కడ జరిగేటువంటి కష్ట సుఖాలు ఆ కలలో లేదు. నిద్రలో లేదనమాట. నిద్రలో లేనిది సాధారణ జగత్తులో లేదు. సాధారణ జగత్తులో ఉన్నటువంటిది నిద్రలో లేదు. అది వేరే, ఇది వేరేగా ఉంటుంది. కాబట్టి దాని నుంచి ఎలా బయటకొచ్చిన తర్వాత దాన్ని ఎలా మర్చిపోవాలో, దీన్ని కూడా అలాగే మర్చిపోవాలి. జగత్తులో జరిగేటువంటి ప్రతి ఈవెంటు, ప్రతి ఒక్క వ్యక్తిత్వము, ప్రతి ఒక్క సంబంధ బాంధవ్యాలు అన్నీ కూడా అసత్యాలే. ఈ అసత్ అన్నటువంటిది ఉంది గదా! అసత్ అన్నటువంటిది కనిపిస్తూ ఉంటుంది. కానీ అది నిజము గాదు. మరి నిజమేది? నిజమేది అంటే ఆత్మతత్వం మాత్రమే నిజమైనటువంటిది అని చెప్తారనమాట. అందువల్ల ఇక్కడ ఏం చెప్తారంటే చూడండి, ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకం చదివితే కాస్త బాగా అర్థమవుతుందనమాట. ఇప్పుడు ఈ దృష్టాంతం చెప్పిన తర్వాత, దృష్టాంతం అంటే ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత దీన్ని ఇప్పుడు చదివితే కాస్త అర్థమవుతుంది. అసతః అంటే లేనిదానికి. అంటే లేనిది ఏమిటిది ఇక్కడ? లేనిది అంటే ఈ జగత్తులో కనిపించేటువంటి ప్రతి వస్తువు లేనిదన్నమాట. అసతః అంటే సినిమా తెరల మీద ఉండేటువంటి హీరో, హీరోయిన్‌లు అనుకోండి. అది లేనిది. ఆ లేని దానికి ఉండడము అన్నది లేదు. అంటే వాళ్ళు నిజంగా లేరు వాళ్ళు. ఉండడం అన్నది లేదు. అసతః భావః న విద్యతే ఉండదనమాట. అట్టే సతః అంటే నిత్యమైన దానికి, ఉన్నదానికి అభావః న విద్యతే లేకపోవడం లేదు. అది ఎప్పుడూ ఉంటుందనమాట. తెర ఎలా ఉంటుందో, తెర మీద ఎలా అయితే కాంతి వేసినప్పుడు ఆ కాంతితో కలిసినటువంటి తెర ఎలా ఉంటుందో, అలాగే అది ఎప్పుడు లేకుండా ఎప్పుడూ లేదనమాట. అది ఎప్పుడూ శాశ్వతంగా ఉండేటువంటిదనమాట. అది శాశ్వతంగా ఉంటుంది. ఇది అశాశ్వతంగా ఉంటుంది. ఈ ఈ రెండిటి యొక్క ఉభయోరపి, ఈ రెండి యొక్క మధ్యలో అంటే సత్తేది, అసత్తేది అనే చెప్పేటువంటి ఈ రెండిటి యొక్క సారాంశాన్ని, అంటే ఎంతదంటే అది ప్లస్, మైనస్‌కు ఉన్నటువంటి డిఫరెన్స్ అనమాట. అంత డిఫరెన్స్ అనమాట. అది ఉత్తర దిక్కు, ఇది దక్షిణం దిక్కు. అలాంటిది ఆకాశము, భూమికి ఎంత దూరం ఉందో, అంత దూరంలో ఉండేటువంటి దూరంలో ఉన్నటువంటివి రెండును సత్, అసత్. సత్తే వేరే, అసత్తే వేరే. అసత్ అన్నటువంటిది ఎక్కడ భాషిస్తుంది, ప్రతిభాషిస్తుంది అంటే సత్తు మీద భాషిస్తూ ఉంటుంది.
అయినా సత్తు మీద భాషించడం వల్ల మనకి ఏమైపోతుందంటే, ఈ కనిపించేది మాత్రమే నిజమే అనుకుంటాము గానీ, కనిపించకుండా వెనక ఉన్నటువంటి తెరని ఎలాగైతే మనం నిజం కాదనుకుంటామో, అలాగే కనిపించకుండా వెనక ఉన్నటువంటి ఆత్మను మనం దర్శించలేకుండా ఉన్నాము. కాబట్టి ఇవన్నీ అసత్తులే. మరి ఎందుకు చెప్పాము ఈ అసత్తు, సత్తు ఈ గోల ఎందుకంటే మనకు అంటే, ఈ గోల ఎందుకంటే ఇది తెలిసిందనుకోండి మనకు. ఈ సూక్ష్మమైనటువంటి భిన్నత్వం ఇది రెండిటి భేదం మనకు తెలిసిపోతే ఏమైపోతుందంటే, సృష్టిలో జరిగే ప్రతి దుఃఖము గాని, సుఖము గాని నిజం గాదు. దుఃఖము నిజం గాదు. సుఖము నిజం గాదు. శీతము నిజం గాదు. ఉష్ణము నిజం గాదు. తర్వాత ఇంట్లో ఉన్నటువంటి కొట్లాటలు నిజం గాదు. ఇంట్లో ఉన్నటువంటి తండ్రి నిజం గాదు. తల్లి నిజం గాదు. కొడుకు నిజం గాదు. ఏది నిజం గాదు. అలాంటి సందర్భాన్ని మనం పెంచుకునేటువంటి సామర్థ్యం మనకు ఆత్మస్థైర్యం మనకొచ్చినప్పుడు ఏమైపోతుందంటే, అప్పుడు మనకు ఈ తత్వము అనేటువంటి తెలుస్తుంది. అందువల్ల సుఖదుఖాలు ఏమి ఉండదు. మనిషి చాలా ప్రశాంతంగా, సుఖంగా, సంతోషంగా ఉంటాడు అని చెప్పడం అండి దీన్ని. దీన్ని నెక్స్ట్ శ్లోకంలో కూడా చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్‌లో కూడా చెప్పుకుందాం. ఇంకా కాస్త దీన్ని వివరంగా చెప్పుకోవాలి దీన్ని. ఎందుకంటే ఈ శ్లోకాన్ని గురించి సుమారంటే మనకు భాష్యం చూస్తే సుమారు 10, 15 పేజీలు రాస్తారనమాట దీని గురించి. వచ్చే క్లాస్‌లో కూడా దీన్ని కొద్దిగా చెప్పుకుందాం మనం. మరి ఈ క్లాస్ ఇప్పటికి దీన్ని ముగిద్దాం. ఏమన్నా మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఇంకొక నిమిషం ఉందా?